గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో మొన్న మనం ఫేమస్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈరోజు ఏంటంటే వాటి యొక్క ఆర్కిటెక్చర్ గురించి, టెంపుల్స్ కానివ్వండి, మాస్క్స్ కానివ్వండి, చర్చెస్, సో ఇలాగా వాటి యొక్క ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో మీనింగ్ చూడండి. మీనింగ్ ఆఫ్ రిలీజియస్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా. Religious architecture refers to structure built for worship and spiritual practices. India has a unique traditions where Hindu temples, Islamic mosques, and Christian churches develop distinct architectural forms influenced by religion, climate, material, and local culture. సారీ అమ్మ. సో చూడండి, రిలీజియస్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్ అండ్ సారీ అమ్మ, నమ్మకాన్ని బట్టి ఈ యొక్క బిల్డింగ్స్ కానివ్వండి, స్ట్రక్చర్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇవి ఏంటంటే వర్షిప్కి అండ్ తర్వాత స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇండియాలో మనం చూసుకుంటే యూనిక్ ట్రెడిషన్స్ ఉంటాయి. మన ఇండియాలో ఆల్ రిలీజియస్ పీపుల్స్ అనేవాళ్ళు కలిసి బతుకుతూ ఉంటారు. సో డైవర్సిటీ, ట్రెడిషనల్ డైవర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే హిందూ టెంపుల్స్ కానివ్వండి, ఇస్లామిక్ మాస్క్స్, క్రిస్టియన్ చర్చెస్, సో ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలీజియస్ ఆర్కిటెక్చర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవేంటంటే మెయిన్గా దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చి రిలీజన్. సో అలా రిలీజన్, సో బ్యాక్గ్రౌండ్ రిలీజన్ బట్టి ఆ కన్స్ట్రక్షన్స్ అండ్ తర్వాత క్లైమాటికల్ కండిషన్స్, మెటీరియల్స్ ఏదైతే యూజ్ చేశారో అండ్ లోకల్గా ఉండే కల్చర్ని బట్టి కూడా ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ ఆర్కిటెక్చర్స్ అనేవి. దీస్ మాన్యుమెంట్స్ రిప్రజెంట్స్ ఆర్ట్, ఇంజనీరింగ్ అండ్ ఫెయిత్ టుగెదర్. సో ఈ యొక్క మాన్యుమెంట్స్ అనేవి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఆర్ట్ని అండ్ తర్వాత ఇంజనీరింగ్, తర్వాత ఫెయిత్. సో ఆ పీపుల్స్కి ఆ యొక్క రిలీజియన్ అండ్ ట్రెడిషన్ మీద ఉన్న ఫెయిత్ని కూడా ఈ యొక్క మాన్యుమెంట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాయి. సో ద డైవర్సిటీ ఆఫ్ ఇండియన్ మాన్యుమెంట్స్ ఈజ్ అఫీషియలీ డాక్యుమెంటెడ్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విచ్ ప్రొటెక్ట్స్ థౌజండ్స్ ఆఫ్ హిస్టారిక్ స్ట్రక్చర్స్ అక్రాస్ ద కంట్రీ. సో మన ఇండియాలో ఉన్న ఈ డైవర్సిఫై మాన్యుమెంట్స్ అనేవి అఫీషియల్గా డాక్యుమెంటేషన్ అనేది జరిగింది. సో ఇది ఎవరు డాక్యుమెంట్ చేశారంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే ద్వారా ఈ అఫీషియల్గా డాక్యుమెంట్స్ అనేవి ప్రిజర్వ్ చేయడం అండ్ ఈ యొక్క హిస్టరీ స్ట్రక్చర్స్ కానివ్వండి, మన కంట్రీ యొక్క హిస్టరీ కానివ్వండి, ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ కానివ్వండి, ఆ యొక్క స్ట్రక్చర్ని కానివ్వండి. సారీ అమ్మ, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా ఏమనుకోవద్దు. సో ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎవరు ఫౌండ్ చేశారంటే సర్ అలెగ్జాండర్ కునింగ్హమ్. సో సర్ అలెగ్జాండర్ కునింగ్హమ్ అనే పర్సన్ ద్వారా 1861లో దీన్ని ఫౌండ్ చేశారు. అండ్ ఈయన ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫస్ట్ డైరెక్టర్ అనమాట. సో ఇదమ్మా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది 1861లో అలెగ్జాండర్ కునింగ్హమ్ అనే పర్సన్ ద్వారా ఫౌండ్ అనేది జరిగింది. సో ఈ సర్వే ఈ యొక్క మెంబర్స్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ మాన్యుమెంట్స్ కానివ్వండి, హిస్టారికల్ సైట్స్ కానివ్వండి, వీటినన్నిటిని ప్రొటెక్ట్ చేసి కన్జర్వ్ చేయడానికి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ కానివ్వండి, స్ట్రక్చర్ కానివ్వండి ఏంటంటే, సో ఇది ఆల్మోస్ట్ 3600+ సెంట్రల్ మాన్యుమెంట్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇందులో ఉన్న కీ బ్రాంచెస్ ఏంటంటే డివిజన్స్ ఫర్ ఎక్స్కవేషన్స్. సో ఏదైనా ఆర్కియాలజికల్ సైట్స్లో కానివ్వండి ఎక్స్కవేషన్స్ చేయడానికి, ప్రీ హిస్టరీస్ గురించి తెలుసుకోవడానికి, ఎపిగ్రఫీ, సో
ఆ సాయిల్స్ గురించి కానివ్వండి, సో వీటి గురించి ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి, హార్టికల్చర్ అండ్ అండర్ వాటర్ ఆర్కియాలజీ. సో ఇవి ఈ యొక్క ఆర్గనైజేషన్కి ఉన్న కీ బ్రాంచెస్. నెక్స్ట్ ఈ యొక్క ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అనేది న్యూ ఢిల్లీలో ప్రజెంట్ అయి ఉంది. సో ఇదమ్మా ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి. అండ్ నెక్స్ట్ చూడండి, హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా సాకర్ బిల్డింగ్స్. సో ఇప్పుడు వరకు ఈ ఇంట్రడక్షన్ అర్థమైంది కదమ్మా. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఢిల్లీలో ప్రజెంట్ అయి ఉంది. దీన్ని ఫౌండ్ చేసిన వాళ్ళు అలెగ్జాండర్ కుగ్హిమ్ హమ్. అండ్ ఈయన 1861లో ఫస్ట్, సారీ, ఈ ఆర్గనైజేషన్ అనేది 1861లో ఫౌండ్ చేశారు. అండ్ సో ఆ పర్సన్ ఏంటంటే ఫస్ట్ జనరల్. సో ఇక్కడ ఉన్న కీ బ్రాంచెస్ వచ్చి ఏంటంటే ఎక్స్కవేషన్స్ కానివ్వండి, ప్రీ హిస్టరీ, ఎపిగ్రఫీ, హార్టికల్చర్, అండర్ వాటర్ ఆర్కియాలజీ. సో ఇక్కడ ఉన్న మేజర్ బ్రాంచెస్ ఇవి. సో అర్థమైంది అనుకుంటున్నానమ్మా. నెక్స్ట్ చూడండి, హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ sacred buildings. Religious architecture evolved from simple caves and shrines into massive stone and masonry structures. సో రిలీజియస్ ఆర్కిటెక్చర్ అనేది ఫస్ట్ ఏంటంటే సింపుల్ కావింగ్స్ తోటి కేవ్స్లో మనకి నియండ్రతల్ మ్యాన్ అని, సో ఇలాగ అంటే మన పూర్వీకులు, సో వాళ్ళు ఏంటంటే సో కేవ్స్లోని ఇలాగ ఆర్ట్స్ చేయడము అండ్ వాళ్ళ యొక్క లాంగ్వేజెస్, సో టాకింగ్స్ కూడా త్రూ ఇలా ఆర్ట్స్ ద్వారానే వాళ్ళు చేసేవారు. సో అలాగ సింపుల్ కేవ్స్లో స్టార్ట్ అయిన ఈ ఎవల్యూషన్ అనేది ఇంటూ మ్యాసివ్ స్టోన్స్ అండ్ సారీ స్ట్రక్చర్స్ కింద కన్వే అయింది, సో కన్వర్ట్ అయింది. సో ఇది ఒక మన యొక్క ఆర్కిటెక్చర్ యొక్క ఎవల్యూషన్ అనేది. సెర్లీ రాక్ కట్ కేవ్స్ లేటర్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్ట్రక్చరల్ టెంపుల్స్, మాస్క్ విత్ డోమ్స్ అండ్ ఆర్చెస్ అండ్ చర్చెస్ ఇన్స్పైర్డ్ బై యూరోపియన్ స్టైల్ అడాప్టెడ్ టు ఇండియన్ కండిషన్స్. సో ఎర్లీ రాక్ కట్ కేవ్స్ నుంచి సో ఇది ఒక ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందంటే ఇంటూ స్ట్రక్చరల్ టెంపుల్స్ ద్వారా, నేను తర్వాత మాస్క్స్ కానివ్వండి, డోమ్స్, ఆర్చెస్ అండ్ చర్చెస్ కింద ఈ యొక్క ఎవల్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. సో ఇదేంటంటే యూరోపియన్ స్టైల్, ఒక యూరోపియన్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ సారీ అమ్మ. సో ఇదేంటంటే యూరోపియన్ స్టైల్స్లో అడాప్ట్ చేసుకోవడం, నెక్స్ట్ ఇండియన్ కండిషన్కి తగ్గట్టు వెదర్ కానివ్వండి, సో ఈ కండిషన్స్కి తగ్గట్టు ఈ యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్స్ అనేవి చేంజ్ అవ్వడం జరిగింది. సారీ అమ్మ, హిస్టరీ పరంగా చూసుకోండి. ఎర్లీ ఫౌండేషన్స్లో మనకి ఏన్షియన్ పీరియడ్లో చూసుకుంటే ఏంటంటే ఈ సాక్రెడ్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఈ థింగ్స్ అనేవి రిలీజియస్ ప్రాక్టీసెస్ కింద ఫామ్ అవడం జరిగింది, ఫార్మలైజ్ అయినాయి. సో ఇవేంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే మనకి ఇండస్ వ్యాలీ. సో ఇది ఇండస్ వ్యాలీ అనేది ఎప్పుడు కావ్స్ చేశారంటే 2600 టు 1900 బీసీఈ టైంలో ఇది కావ్ చేయడం జరిగింది. సో సిటీస్ ఏంటంటే మొహెంజో హరప్ప, సో ఇలాంటి టైప్ ఆఫ్ సిటీస్ అనేవి గ్రిడ్ బేస్డ్ ప్లాన్స్ తోటి దీన్ని
కార్వింగ్స్ అనేవి చేశారు. బట్ ఆ టైంలో ఏంటంటే టెంపుల్స్ అనేవి లేవు. టెంపుల్స్ గానివ్వండి, ప్యాలెసెస్ గానివ్వండి ఇలాంటివన్నీ చేయలేదు. సో, ఇదేంటి ఇండస్ వ్యాలీ గురించి ఎర్లీ ఫౌండేషన్స్‌లో ఈ హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ గురించి. తర్వాత వేదిక్ పీరియడ్స్‌లో చూసుకుంటే ఇది 1500 నుంచి 500 బీసీ వరకు జరిగింది ఈ వేదిక్ పీరియడ్ అనేది. సో, ఈ పీరియడ్‌లో ఏంటంటే వర్షిప్ చేసేవారు. సో, ఓపెన్ ఎయిర్‌లో సాక్రిఫైడ్‌గా యాగశాలాస్ గానివ్వండి. సో, మనకు ఋషులు ఎలాంటి వాళ్ళందరూ యాగాలు చేయడము, ఓపెన్ ఎయిర్‌లో కూర్చొని యాగాలు చేసేవారు కదా! సో, అలాగా వర్షిప్స్ అనేవి చేసేవారు. సో, ఆ టైంలో ఏంటంటే పర్మనెంట్‌గా టెంపుల్స్ గానివ్వండి, స్ట్రక్చర్స్ ఇలాంటివి ఎగ్జిస్ట్ అయ్యేయి కాదు. సో, ఫస్ట్ ఇండస్ వ్యాలీ నుంచి తర్వాత వేదిక్ పీరియడ్. సో, ఈ వేదిక్ పీరియడ్ తర్వాత చూసుకుంటే మనకి బుద్ధిజము అండ్ జైనిజం అనేది రైజ్ అవ్వడం జరిగింది. సో, ఇదేంటి థర్డ్ సెంచరీ బీసీలోని. సో, ఎంపరర్ అశోక అనే పర్సన్ సో, ఈయనేంటంటే స్టోన్ మాన్యుమెంట్స్ తోటి స్తూపాస్ అనేవి బిల్డ్ చేశారు. సో, సాంచి స్తూప గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా! సో, దాని గురించి. సో, ఆ యొక్క స్తూపం అనేది థర్డ్ సెంచరీ నుంచి సిక్స్త్ సెంచరీ వరకు కన్‌స్ట్రక్ట్ చేశారని చెప్పుకున్నాము. సో, ఇలాగా బుద్ధిజం అనేది రైజ్ అవ్వడము ఇలా స్టోన్ స్తూపాస్ అనేవి బిల్డ్ చేశారు. నెక్స్ట్ రాక్ కట్ అండ్ ఎర్లీ స్ట్రక్చరల్ ఫార్మ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ట్రాన్సిషన్ అనేది జరిగింది. వుడ్స్‌ని గానివ్వండి, క్లే గాని, మట్టి ఇలాంటివి యూజ్ చేసి ఆహ్, స్ట్రక్చర్స్ అనేవి బిల్డ్ చేసేవారు. సో, దాన్ని ఏంటంటే ట్రాన్స్‌ఫార్మ్ చేసి స్టోన్స్ మీదకి కార్వింగ్స్ చేయడము అండ్ లిపి ఉంటే వాటిని అలాగా స్టోన్స్ మీద కార్వింగ్స్ చేయడం జరిగింది. సో, ఇది ఇక్కడేంటంటే రాక్ కట్ కేవ్స్. సో, ఎర్లీగా బుద్ధిస్ట్ గానివ్వండి అండ్ జైనిస్ మాంక్స్ ఏంటంటే న్యాచురల్ కేవ్స్ అనేవి యూజ్ చేసేవారు. సో, ఇవేంటంటే లేటర్ టైమ్స్‌లో ఎలాబరేట్ అయినాయి. దాన్నే మనం అజంతా అండ్ కార్లా కేవ్ కింద చెప్పుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ గుప్తా పీరియడ్‌లో చూసుకుంటే 4th-16th సెంచరీ సీఈలో ఏంటంటే సో, ఈ యొక్క ఎరాని ఏంటంటే గోల్డెన్ ఏజ్ కింద పిలుస్తారు. సో, ఈ ఎరాలో ఏంటంటే ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది. సో, ఎర్లీగా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మోడెస్ట్ స్క్వేర్ రూమ్స్ గానివ్వండి, ఫ్లాట్ రూఫ్స్ తోటి సో, ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ అనేవి స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేవి బిల్డ్ చేశారు. సో, ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే సాంచి టెంపుల్ 17 మీకు పిక్చర్స్ చూపిస్తాను ఆగండి. సో, ఇదిగోండి సాంచి టెంపుల్. టెంపుల్ 17 ఆఫ్ ద గుప్తా పీరియడ్. సో, ఇది గుప్తా పీరియడ్ నుంచి కన్సిస్ట్ ఆఫ్ ఫ్లాట్ రూఫ్టెడ్ స్క్వేర్ sanctum and a portico supported of 4 pillars. So it is remarkable for its structural properties, symmetrical proportions, and restraints in ornamentation. సో ఇవేంటి మనకి గుప్తా పీరియడ్లో దీని అనేది బిల్డ్ చేశారు అండ్ ఇక్కడ ఏంటంటే ఏం కన్సిస్ట్ అయి ఉంటాయి ఫ్లాట్ రూఫ్టెడ్ స్క్వేర్ ఫ్లోర్స్ కానివ్వండి అండ్ తర్వాత 4 పిల్లర్స్ అనేవి బిల్డ్ అయి ఉంటాయి అండ్ రిమార్కబుల్ స్ట్రక్చర్ అనమాట ప్రాపర్టీ సిమెట్రికల్గా సో ఇదిగోండి పిల్లర్స్ తోటి సో రూఫ్టెడ్ కానీ ఇలాగ బిల్డ్ చేశారు సో ఈ టైంలోనే ఏంటంటే ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ అనేవి బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు సో నెక్స్ట్ తర్వాత ఏంటంటే 6th నుంచి 7th సెంచరీలో ఏంటంటే అంటే డిఫరెంట్గా రీజనల్ స్టైల్స్లోని సో ఈ క్రిస్టల్స్ సో ఈ స్ట్రక్చర్స్ కానీ వీటిని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు సో అందులో కొన్ని చూసుకుంటే మనకి నగర సో నగరాలు ఏంటంటే
నార్త్ ఇండియాలో ఇది నార్త్ ఇండియాలో ప్రజెంట్ అయి ఉంది. సో ఇక్కడ ఏంటంటే కర్వీ లీనియర్ టవర్స్ అనేవి సిక్కరాస్. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కర్వీ లీనియర్ సిక్కరాస్ అనేవి ఎక్కువ ఫేమస్. సో వాటి క్యారెక్టరిస్టిక్గా ఉంది. సో ఐకానిక్ టెంపుల్స్ ఏంటంటే ఖజురోహ. సో ఇదిగోండి, మనం దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కర్వీ లీనియర్ స్ట్రక్చర్స్ ఇలా ప్రజెంట్ అయ్యండి టెంపుల్స్ ఇక్కడ ఫేమస్. సో నెక్స్ట్ ద్రావిడియన్ స్టైల్. సో ఫస్ట్ ఏంటంటే సో నగరాల్లో మనకి కర్విలేనియర్ సిక్కరాస్ కానివ్వండి, సో ఈ టైప్ ఆఫ్ టెంపుల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. తర్వాత ద్రావిడియన్ స్టైల్, ఆ తర్వాత వెసరా. సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్స్ అనేవి బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి మెండిలీవియన్ సింథసిస్, తర్వాత ఫారిజన్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్స్ గురించి. సో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్స్ కానివ్వండి, అందులో మనకి ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే తాజ్ మహల్స్ అండ్ జమా మస్జిద్. సో ఈ టైప్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్స్ అనేవి వచ్చినాయి. సో నెక్స్ట్ కొలోనియల్ అడాప్టేషన్స్. సో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన థింగ్స్ ఏంటి, నియో క్లాసికల్ స్టైల్స్ కానివ్వండి, గోతిక్ స్టైల్స్. సో ఇవేంటి ఇండియన్ బ్లెండింగ్స్ తోటి, సో ఇండియన్ ఆర్కిటెక్చర్తో బ్లెండ్ అయ్యి ఇండో సెరాసినిక్ స్టైల్ కింద డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది మనకు ల్యాండ్ మార్క్గా విక్టోరియన్ మెమోరియల్ హాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇలాగా సో ఈ ఆర్కిటెక్చర్ హిస్టరీస్ కానివ్వండి, సో ఈ స్టైల్స్ అనేవి ఇలా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ ఇవి రాక్స్ కానివ్వండి, వుడ్స్ మీద అండ్ క్లేస్ యూస్ చేసి ఈ ఆర్కిటెక్చర్స్ అనేవి చేసేవారు. ఆ తర్వాత నుంచి ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ కానివ్వండి, వేదిక్ పీరియడ్స్లో వర్షిప్స్ చేయడం, ఎయిర్ ఓపెన్ ఏరియాస్లోనే కూర్చుని సో వర్షిప్ చేయడము, పూజాస్, యజ్ఞశాలాస్. సో ఇలాగా అలా ఆర్కిటెక్చర్స్ అనేవి డెవలప్ అవుతూ వచ్చినాయి. సారీ అమ్మ, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది మీకు. సో కొంచెం కాఫ్ వల్ల, సో ఏమనుకోవద్దు. సో నెక్స్ట్, సో ఇది హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ సాక్రెడ్ బిల్డింగ్స్ గురించి. సో నెక్స్ట్ చూడండి, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఒక టెంపుల్కి ఉండాల్సిన బేసిక్ ప్రిన్సిపల్, ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే సో ఆ యొక్క కన్స్ట్రక్షన్స్లో కానివ్వండి, ఆర్కిటెక్చర్లో కానివ్వండి ఉండాల్సిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? Indian temples are designed as cosmic representation of the universe. Core parts includes sanctum, garbhagriha, hall, mandapa, tower, shikara or vimana. So entrance gateway. సో ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే టెంపుల్లో శాంక్టమ్. సో ఆ దేవుడికంటూ ఒక ప్రైవేట్ ప్లేస్, గర్భగృహం. సో గర్భగృహం అనేది ఉండాలి. నెక్స్ట్ హాల్. సో ఎవరైతే డివోటీస్ ఉంటారో సో వాళ్ళు కూర్చుని అండ్ తర్వాత పూజలు గానివ్వండి, రిచువల్స్ గానివ్వండి, ఇవన్నీ చేయడానికి హాల్ అండ్ మండపం అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ టవర్. సో ఆ టెంపుల్ కన్నా ముందు ఒక టవర్ అనేది ప్లేస్ చేస్తారు. సో శిఖరా గానివ్వండి అండ్ విమాన అని అంటారు దాన్ని. అండ్ తర్వాత దానికంటూ ఒక ఎంట్రన్స్ గేట్‌వే అనేది ప్రెజెంట్ అయి ఉండాలి. సో దీస్ ఫీచర్స్ రిప్రజెంట్ స్పిరిచ్యువల్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ ఔటర్ వరల్డ్ టు డివైన్ సెంటర్. సో ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఏంటంటే రిప్రజెంట్ చేస్తాయి స్పిరిచ్యువల్ ప్రోగ్రెషన్. సో ఔటర్ వరల్డ్ నుంచి ఒక డివైన్ సెంటర్‌లోకి, అంటే డివైన్ వరల్డ్‌లోకి వెళ్ళడానికి ఒక ప్రోగ్రెషన్, ఒక వాల్ లాగా ఈ యొక్క ఎంట్రన్స్ గేట్‌వే అనేది ఉంటది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఈ గేట్‌వేలో నుంచి వాళ్ళు లోపలికి వెళ్తారో సో డివైన్ సెంటర్‌లోకి వెళ్తున్నట్టు. సో ఈ ఫీచర్స్ అనేవి ఆ స్పిరిచ్యువల్ ప్రోగ్రెషన్ అనేది రిప్రజెంట్ చేస్తాయి. సో నెక్స్ట్ చూడండి, మేజర్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. Temple's architecture in India mainly follows Nagara style, Dravidian style, Vasara style, hybrid Deccan form.
So the Nagara temples typically include Garbhagriha and Mandapa structures are seen in many historical sites. సో మనం ఈ యొక్క స్టైల్స్ మేజర్ స్టైల్స్ గురించి హిస్టరీలో చూసుకున్నాం. సో ఫస్ట్ నగరా స్టైల్ వచ్చింది. సో ఈ నగరా స్టైల్ నార్త్ ఇండియన్‌లో మనకి కర్విలీనియర్ స్ట్రక్చర్స్ మీద కర్విలీనియర్ స్ట్రక్చర్స్ మీద ఈ ఆర్కిటెక్చర్ అనేది ఉంది. తర్వాత ద్రావిడియన్ స్టైల్. సో పిరమిడ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేయడము. సో ఇది సౌత్ ఇండియన్ ఏరియాస్‌లో ఎక్కువ ఫేమస్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెస్సరా స్టైల్ హైబ్రిడ్ డెక్కన్ ఫార్మ్. సో దీని గురించి మనం అంతగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోలేదు. చేసుకుంటాం. ముందు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. So the Nagara temples typically include Garbhagriha and Mandapa structures are seen in many historical sites. సో ద నగర టెంపుల్స్‌లో ఏంటంటే గర్భగృహ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో దేవుడికంటూ ఒక పర్టిక్యులర్ చాంబర్ అనేది. సో గర్భగృహము. తర్వాత మండప అంటే హాల్. సో డివోటీస్ గానివ్వండి, పూజారులు. సో వాళ్ళు ఉండి అక్కడ ఆ యొక్క రిచువల్స్ స్పిరిచువల్ థింగ్స్ గానివ్వండి చేయడానికి ఒక మండపం, హాల్ కింద. సో ఈ స్ట్రక్చర్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఇది హిస్టారికల్ సైట్స్ కింద మెనీ హిస్టారికల్ సైట్స్‌లో ఇవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో ఈ మెనీ హిస్టారికల్ సైట్స్‌లో ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో చూడండమ్మా, నగరా స్టైల్‌లో నగరా స్టైల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. Nagara North Indian style characteristics curved Sikra tower, raised platform, rich exterior sculptures. Examples include temples of central and northern Indian where vertically is emphasized. సో ఇమేజెస్ చూద్దామా అండి. సో ఇదిగోండి, దీని గురించి మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. నగర టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి. సో ఇందులో చూడండి. సో ఈ యొక్క ఆర్కిటెక్చర్స్ అనేవి ఆల్మోస్ట్ లైక్ 5th నుంచి 12th సెంచరీ వరకు మోర్ ప్రామినెంట్‌గా యూజ్ చేసేవారు అండ్ డెవలప్‌మెంట్‌లో ఉన్నాయి. అండ్ ఈ యొక్క ఆర్కిటెక్చర్స్‌లో చూసుకుంటే మనకి కర్వీ లీనియర్ స్ట్రక్చర్స్ అనేవి అండ్ టాల్ సికరాస్ అనేవి కనిపిస్తున్నాయి. సో శిఖరం అనేది వెర్టికల్‌గాను అండ్ టాల్‌గా ఉంది. సో రైజ్డ్‌గా సో బౌండరీ వాల్స్ గానివ్వండి, ఎలాబరేట్ బౌండరీ వాల్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ సారీ, బౌండరీ వాల్స్ అనేవి ప్రెజెంట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ వితౌట్ ఎనీ లార్జ్ బౌండరీ వాల్స్ ఇక్కడ ఉన్న కీ ఫీచర్స్ ఏంటంటే కొనికల్, ఇన్వర్డ్, కర్వింగ్ టవర్స్. సో కొనికల్‌గాను అండ్ ఇన్వర్డ్‌గా ఉండే కర్వింగ్ టవర్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో మీరిక్కడ చూడొచ్చు. మీకు కొనికల్‌గా కనిపిస్తుంది. అండ్ తర్వాత ఇన్వర్ట్‌గా. సో ఇక్కడ కొంచెం విడ్త్ అనేది ఎక్కువున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ శిఖరం పైకి వెళ్ళేటప్పటికి ఈ యొక్క ఇన్వర్టెడ్ టైప్‌లో వెళ్తుంది. సో ఈ ఇన్వర్టెడ్ టైప్‌లో ఉండే స్ట్రక్చర్స్‌ని దీన్ని మనం నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ శిఖర అనేది మెయిన్ టవర్. దీన్ని మనము స్పైర్ అని కూడా అంటారు. సో ఇదేంటే మెయిన్ టవర్. సో నెక్స్ట్ వచ్చి గర్భగృహ, ష్రైన్ ఇన్‌సైడ్ ద శిఖర. సో గర్భగృహ అనేది
దీని ఒక స్ట్రెయిన్ గానివ్వండి ఆర్ చాంబర్ అని అంటారు. సో, ఇక్కడ ఏంటంటే గాడ్ యొక్క స్ట్రక్చర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో, ఇది బినీత్ ద టాలెస్ట్ టవర్. సో, ఈ టాలెస్ట్ టవర్ కింద ఇది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ యొక్క గర్భగృహ అనేది. సో, నెక్స్ట్ చూడండి ఇది ప్రదక్షిణ, సర్కంబ్లేషన్. సో, ప్రదక్షిణాలు చేయడానికంటూ ఈ యొక్క ప్లేస్ అనేది ప్రదక్షిణాలకు చేయడానికి. నెక్స్ట్ జగతి. సో, జగతి అంటే ప్లాట్‌ఫార్మ్. సో, జగతి అనేది ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలాష. సో, కలాష అనేది టాప్ మోస్ట్. సో, టాప్ మోస్ట్ శిఖర. సో, టాప్ మోస్ట్‌గా ఉండేది మనం కలాష అని చెప్పుకుంటాము. సారీ అమ్మ. సో, నెక్స్ట్ కలాష కింద ప్రెజెంట్ అయింది ఈ యొక్క కర్వ్ షేప్‌లో ఉన్న చూడండి అమాలక. సో, దీన్ని అమాలక అంటారు. నెక్స్ట్ మీకు ఉర్షిరింగ. సో, ఉర్షిరింగ అనేది సబ్సిడరీ శిఖరాస్. సో, ఈ మెయిన్ శిఖరాకి పక్కనున్న సబ్సిడరీ అంటే మెయిన్ శిఖర పక్కనున్న ఆల్టర్‌నేట్ శిఖరాస్ కింద సో, సబ్సిడరీ శిఖరాస్ కింద చెప్పుకుంటారు. నెక్స్ట్ అంతరాల. సో, అంతరాల అంటే వెస్టిబ్యూల్. సో, ఈ మండపాన్ని, హాల్‌ని కనెక్ట్ చేసే వెస్టిబ్యూల్ అని అంటారు. సో, మహామండప గ్రేట్ హాల్ ఇది. నెక్స్ట్‌ది 1 మినిట్ అమ్మ. సో, నెక్స్ట్ చూడండి ఇది మహామండప. సో, మహామండప అనేది ఇక్కడ మెయిన్‌గా పూజారులు కూర్చొని ఇక్కడ వర్షిప్ చేసేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సో, అందరికి ఉండే ఒక హాల్ కింద సో, మండప ఇది. నెక్స్ట్ ఆర్ధ మండప ఎంట్రన్స్ పోర్చ్. సో, ఇదేంటంటే ఎంట్రన్స్ గేట్ కింద. సో, ఇవి ఆర్కిటెక్చర్స్‌లో ఉన్న పార్ట్స్ గురించి. సో, నెక్స్ట్ చూడండమ్మా. సో, ఈ యొక్క నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో కొన్ని మిస్సింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సో, ఈ ద్రావిడియన్ స్టైల్‌కి ఈ యొక్క నగర స్టైల్‌కి ఉన్న మిస్సింగ్ ఫీచర్స్ ఏంటంటే, సో, నగర స్టైల్‌లో ఏంటి బౌండరీ హాల్స్ అనేవి ఉండవు. సో, బౌండరీ వాల్స్ అనేవి ఉండవు. మ్యాసివ్ ఎంట్రన్స్ గేట్ అనేది ప్రెజెంట్ అయి ఉండదు. సో, గోపురాస్ గానివ్వండి, ఎంట్రన్స్ గేట్స్ అండ్ తర్వాత బౌండరీ వాల్స్ సో, ఇలాంటివన్నీ సారీ అమ్మ. సో, నగర స్టైల్ అనేది ప్రెజెంట్ అయి ఉండదు. సో, ఈ యొక్క ద్రావిడియన్ స్టైల్‌లో చూసుకుంటే మనకి బౌండరీ వాల్స్ గానివ్వండి, గేట్‌వేస్ సో, ఈ టైప్ ఆఫ్ గోపురాస్ గానివ్వండి, ఈ ద్రావిడియన్ స్టైల్‌లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో, రీజనల్ వేరియేషన్స్‌కొచ్చేంటంటే, సో, ఒక్కొక్క రీజియన్‌లోని ఈ యొక్క స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం అండ్ ఆ ట్రెడిషన్‌కి తగ్గట్టుగా ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది చేస్తాండు. సో, ఒడిషా స్కూల్‌లో చూసుకుంటే సో, ఎగ్జాంపుల్‌గా మనకి లింగరాజ్ టెంపుల్ అనేది ప్రెజెంట్ అయింది ఇన్ భువనేశ్వర్. సో, సన్ టెంపుల్ కోనార్క్‌లోను. సో, కోనార్క్ సన్ టెంపుల్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. సో, మీకు లింగరాజ్ టెంపుల్ గురించి చూపించలేదు నేను. సో, ఇదిగోండమ్మా. సో, ఇదిగోండి కర్విలీనియర్ స్ట్రక్చర్ గానివ్వండి, తర్వాత మళ్ళీ మండపము, తర్వాత మేజర్ మండపం, తర్వాత మళ్ళీ మైనర్ మండపం గానివ్వండి. సో, ఇలాగా వితౌట్ ఎనీ బౌండరీ హాల్స్ గానివ్వండి, గోపురమ్స్
గోపురాస్. సో, ఇవేమి ప్రెజెంట్ అయ్యి ఉండవు. ఈ యొక్క నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో మీకు. సో, మనము ఖాందారియా టెంపుల్, మహాదేవ్ టెంపుల్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. అక్కడున్న ఎరోటిక్ స్కల్ప్చర్స్ గానివ్వండి, డెకరేటెడ్ ఇంటర్ కనెక్టెడ్ టవర్స్ గానివ్వండి. సో, వీటి గురించి కూడా మీకు ఫేమస్ మాన్యుమెంట్స్‌లో నేను ఆల్రెడీ చూపించాను. ఇమేజెస్ మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఇంకా మీకు ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే సోలానిక్ గుజరాత్ స్కూల్ ఫీచర్స్‌లో ఏంటంటే మోధేరా సన్ టెంపుల్స్. ఇదిగోండి మోధేరా సన్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్. సో, ఇదిగోండి కర్విలీనియర్ స్ట్రక్చర్ అండ్ తర్వాత సబ్సిడరీ శిఖరాస్ గానివ్వండి అండ్ నెక్స్ట్ మండపాస్. సో, ఇది మోధేరా సన్ టెంపుల్ యొక్క ఇమేజెస్. సో, ఇదమ్మా డ్రోన్ వ్యూ చూడండి. సో, మేజర్‌గా మీకు ఒక శిఖర కనిపిస్తుంది. అండ్ తర్వాత మైనర్ శిఖరాస్. సో, మండపాస్, హాల్స్ గానివ్వండి. సో, ఇది లేక్. సో, ఇలాగా ఇది నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ గురించి. సో, మీకు ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే సెంట్రల్ అండ్ నార్థర్న్ ఇండియా వేర్ వెర్టికల్ ఈజ్ ఎంఫసైజ్డ్. సో, సెంట్రల్ గానివ్వండి అండ్ నార్థర్న్ ఇండియాస్‌లో వెర్టికల్‌గా అంటే లైక్ ఏ మౌంటైన్ టవర్స్ అనేవి. సో, మౌంటైన్ టైప్‌లో మీకు వెర్టికల్‌గా ఎంఫసైజ్ అంటే అక్కడ ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువ పాపులర్‌గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ద్రావిడియన్ స్టైల్. పిరమిడ్ షేప్డ్ విమాన, massive gateways, gopuras, large temple complexes with tanks. The style reflects advanced granite constructions and large scale planning. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ద్రావిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి. సో ఈ ద్రావిడియన్ టైప్‌లో ఏంటంటే పిరమిడ్ షేప్డ్ విమానాస్ గానివ్వండి, పిరమిడ్ షేప్డ్ విమానాస్ అండ్ తర్వాత మ్యాసివ్ గేట్‌వేస్, గోపురాసు, లార్జ్ టెంపుల్ కాంప్లెక్సెస్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో వీటి యొక్క ఇమేజెస్ కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో ఇమేజ్ అనేది అంత క్లారిటీ లేదమ్మా. ఇదిగోండి. సో ఇక్కడ చూడండి. సో మీకిక్కడ పిరమిడ్ షేప్‌లో ప్రెజెంట్ అయింది. అండ్ నెక్స్ట్ సో మేజర్స్ ఇక్కడ గర్భగృహ. సో గర్భగృహ అంటే ఒక గాడ్ ఆర్ గాడెస్ ఉండే ప్రైవేట్ ఛాంబర్. అండ్ నెక్స్ట్ మండపము, ఎంట్రన్స్. సో ఇలాగ ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఈ స్టెప్స్ కింద చూడండి. సో ఇలాగ సో ఇది ద్రావిడన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి. సో ఈ యొక్క స్టైల్‌లో మెయిన్‌గా ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే పిరమిడ్ షేప్డ్ టవర్స్, విమానాస్ గానివ్వండి అండ్ తర్వాత మ్యాసివ్ గేట్‌వేస్, తర్వాత వాల్ కాంపౌండ్స్ గానివ్వండి. సో ఇవన్నీ మేజర్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట.
సో టెంపుల్ ట్యాంక్స్ గానివ్వండి, పుష్కరాని ట్యాంక్స్ ఇలాగా ప్రెజెంట్ అయి ఉంటాయి. సో మీకు ఇమేజెస్ కనిపిస్తున్నాయేమో కదమ్మా! సో ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే మీనాక్షి దేవి టెంపుల్ మదురైలో ప్రెజెంట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ గంగాయికొండ చోళాపురం టెంపుల్, షోర్ టెంపుల్, మహాబలిపురం. సో ఇవన్నీ ద్రావిడన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో పిరమిడల్ షేప్‌లో ప్రెజెంట్ అయి ఉండడము. అండ్ నెక్స్ట్ గర్భగృహము, మ్యాసివ్ కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, గేట్‌వేస్, గోపురాసు. సో ఇవన్నీ ఈ యొక్క స్టైల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఈ యొక్క స్టైల్ అనేది ఎలా ఎవల్యూషన్ అనేది చూసుకుందాం. ఫస్ట్ పల్లవాస్‌తో స్టార్ట్ అయింది. 7th నుంచి 9th సెంచరీలో. సో వీళ్ళు ఏం చేశారు, ఇనిషియేట్ ఎలా చేశారంటే రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అనేవి ఇనిషియేట్ చేశారు. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే షోర్ టెంపుల్. సో ఇది పల్లవాస్ బిల్డ్ చేసిన టెంపుల్. సో ఇదేంటి షోర్ టెంపుల్ మహాబలిపురం. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ వాళ్ళు బిల్డ్ చేసిన టైంలో. నెక్స్ట్ చోళాస్ వచ్చారు. సో చోళాస్‌లో ఏంటి 9th to 12th సెంచరీ వరకు వాళ్ళ రూలింగ్ అనేది ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ద్రావిడియన్ స్టైల్‌ని రిఫైన్ చేసి ఏంటి ఒక మ్యాసివ్ స్ట్రక్చర్స్‌ని ఫార్మ్ చేయడం. అంటే గాడెస్ ఆర్ గాడ్ ఒక మ్యాసివ్ స్ట్రక్చర్స్ అనేవి ఫార్మ్ చేయడము. అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే మనకి బృహదేశ్వర టెంపుల్ ఇన్ తంజావూర్. సో తంజావూర్‌లో ప్రెజెంట్ ఏమైనా బృహదేశ్వర టెంపుల్ ఇది ఈ యొక్క చోళాస్ కన్‌స్ట్రక్షన్స్ గురించి ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ విజయనగర ఎంపైర్ 14th నుంచి 16th సెంచరీ వరకు ఆయన రూలింగ్ ఉంది. అండ్ ఆయన ఏంటంటే డీటెయిల్డ్ కార్వింగ్స్ అండ్ నెక్స్ట్ హైలీ ఆర్నమెంటల్ డీటెయిల్డ్ కార్వింగ్స్ తోటి టాల్ గోపురాస్. దీనికి ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే విరూపాక్ష టెంపుల్ హంపీలో ప్రెజెంట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ నయకాస్. సో 16th సెంచరీ ఆన్వర్డ్స్ నుంచి సో వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్స్‌లో మెయిన్ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే మీనాక్షి దేవి టెంపుల్. సో ఇలాగా ఫస్ట్ పల్లవాస్ నుంచి చోళాస్, విజయనగర ఎంపైర్స్ నుంచి నాయకాస్ వరకు ఈ యొక్క ద్రావిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది చేయడం జరిగింది. అండ్ డెవలప్‌మెంట్ అనేది జరిగింది ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో. సో నెక్స్ట్ చూడండమ్మా. వెసరా స్టైల్. A blend of north and south styles seen mainly in Deccan regions. It combines curvilinear towers with Dravidian layouts demonstrating cultural exchange between kingdoms. సో ఇమేజెస్ చూద్దాము. సో ఈ వెసరా స్టైల్ ఏంటంటే నార్త్ ఇండియన్ అండ్ అలాగే సౌత్ ఇండియన్ అంటే నగరా స్టైలు అండ్ ద్రావిడియన్ స్టైల్ యొక్క మిక్సింగ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో దీన్ని ఏంటంటే ఈ యొక్క ఆర్కిటెక్చర్ని హైబ్రిడ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కింద చూసుకుంటారు. సో ఇక్కడ మెయిన్గా డెక్కన్ రీజియన్స్లో ఇది ఎక్కువ ప్రజెంట్ అయి ఉంటుంది. సో మోడర్న్ డేలో అంటే కర్ణాటక ఏరియాస్లో. సో ఇది 17th సెంచరీ డ్యూరింగ్ 17th సెంచరీలో సో బ్లెండింగ్ అనేది చేశారు. సో నార్థరన్ అండ్ తర్వాత సో నార్థన్ ఇండియాలో అండ్ సౌతర్న్ ద్రావిడియన్ స్టైల్ లేఅవుట్స్ని ఎలిమెంట్స్ని బ్లెండ్ చేసి ఈ యొక్క వెసరా స్టైల్ అనేది చేశారు. సో మీరు చూసుకోవచ్చు. సో ఈ నగరా స్టైల్‌లో కర్విలీనియర్ స్ట్రక్చర్స్ గానివ్వండి అండ్ ద్రావిడియన్ స్టైల్‌లో ఈ పిరమిడల్ స్ట్రక్చర్స్ గానివ్వండి, వీటిని కంబైన్ చేస్తూ ఈ యొక్క వెసరా స్టైల్ అనేది తీసుకొచ్చారు. సో ఇదిగోండి కర్విలీనియర్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పిరమిడల్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. ఇవి
ఇమేజ్ కొంచెం సో ఇదిగోండి మీకు కంపారిజన్ చూసుకుంటే ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అమ్మా ఇది. సో ఇది సారీ ఇది నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో నగర స్టైల్‌లో కర్విలీనియర్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. సేమ్ విసర స్టైల్‌లో చూసుకుంటే మీకు ఇక్కడ నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ ద్రావిడియన్ స్టైల్‌లో చూసుకుంటే పిరమిడల్ టైప్‌లో ఉంది. ఇక్కడ ఇమేజ్ సరిగ్గా కనిపించట్లేదు గానీ, సో ఈ 2 టైప్స్ అనేవి మిక్స్ అయ్యి ఉంటాయి. The Visera style emerged during the reign of Cholonkia rulers. సో చోళంక్య రూలర్స్ ద్వారా ఈ ఆర్కిటెక్చర్స్ అనేవి వచ్చినాయి. Though the trend of Visera style of temple started by Cholonkian rulers, but it is flourished during సో ఇది ఎప్పుడు ఫ్లరిష్ అయింది ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఎప్పుడు ఫ్లరిష్ అయింది అంటే రష్టకుటాస్ పీరియడ్. సో రష్టకుటాస్ పీరియడ్‌లో ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఫ్లరిష్ అయింది. సో తీసుకురావడానికి చౌలక్యన్స్ ఈ రూలర్స్ ఈ యొక్క ఆర్కిటెక్చర్స్ అనేవి ట్రెండ్ చేశారు గానీ అంటే వాళ్ళు ఫౌండ్ చేశారు గానీ సో ఇది ఏ టైంలో బాగా ఫ్లరిష్ అయిందంటే రష్ రష్టకుటాస్ పీరియడ్‌లో ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఫ్లరిష్ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ చౌలక్య పీరియడ్ ద ద క్యాప్చర్ ద థ్రోన్. సో చౌలక్య పీరియడ్ తర్వాత సో ఎంపైర్ యొక్క డిక్లైన్ అయిన తర్వాత ఈ యొక్క రక్షత్రుకస్ వాళ్ళ యొక్క రూలింగ్ అనేది తీసుకున్నారు. సో చౌలక్యన్స్ అనేవాళ్ళు 7th నుంచి 11th సెంచరీ వరకు రూల్ చేశారు. సో ఈ టైంలో సో ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఫౌండ్ చేశారు. అండ్ ఆ టైంలో ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ట్రెండింగ్ అయింది. సో తర్వాత బట్ ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది బాగా పీక్ స్టేజ్‌కి వెళ్ళిన ఎరా ఏదంటే రక్షత్రుకాస్ అంటే 11th నుంచి 14th సెంచరీ వరకు. అండ్ ఇంకొక ఆల్టర్‌నేటివ్ నేమ్ ఏంటంటే హౌసలాస్. సో వాళ్ళకి హౌసలాస్ అనే హౌసలాస్ ఎరాస్ అని కూడా అంటారు. సో ఈ యొక్క ఆర్కిటెక్చర్ సంబంధించి ఫేమస్ ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే మనకి పాపానంద టెంపుల్. సారీ పాపనాథ టెంపుల్. ఇమేజెస్ చూపిస్తాను ఆగండి. సో ఇదిగోండమ్మ పాపనాథ టెంపుల్ ఒక ఇమేజెస్. సో ఇది ఆ ఇమేజెస్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఇది చౌలక్యాస్ ద్వారా బిల్డ్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే నార్తరన్ అండ్ అలాగే సో ఇదిగోండి ఇది నార్తరన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేది పిరమిడల్ షేప్ గోపురాస్ అనేది మనకి ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించి. సో ఇది ఎవరు బిల్డ్ చేశారంటే చౌలక్యన్స్ ద్వారా బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే చెన్నకేశవ టెంపుల్ బేలూరు. సో ఇదిగోండి ఇది చెన్నకేశవ టెంపుల్ యొక్క ఇమేజెస్. మేజర్ ఎంట్రన్స్ హాల్ కానివ్వండి, సారీ గేట్వేస్ కానివ్వండి, అండ్ తర్వాత టవర్స్ గోపురాస్ కానివ్వండి. ఇది ద్రావిడన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంబంధించి. అండ్ నెక్స్ట్
ఇదిగోండి ఇక్కడ మీకు ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా! కర్విలీనియర్ స్ట్రక్చర్స్ గానివ్వండి. సో, ఇలాగా ద్రావిడియన్ అండ్ నార్థరన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనేవి కంబైన్ అయ్యి ఉంటాయి. ఇంకా ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే హౌసలేశ్వర టెంపుల్, హలీబుద్ది. సో, ఇది ప్లేస్ హలీబుద్ది అనే ప్లేస్‌లో ఈ హౌసలేశ్వర టెంపుల్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది. సో, ఇక్కడేంటంటే కార్వింగ్స్ ఈ ఇంట్రికేట్ కార్వింగ్స్ గానివ్వండి, హౌస్ అల్ చాలా డిజైన్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. సో, ఇదిగోండి ఇది హౌసలేశ్వర టెంపుల్ యొక్క ఇమేజెస్. ఇంకో ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే కేశవ టెంపుల్ ఇది సోమనాథ్‌పూర్, సోమనాథ్‌పుర అనే ప్లేస్‌లో ప్రెజెంట్ ఉంది. ఇదేంటంటే స్మాల్ స్కేల్ ఎగ్జాంపుల్ కిందని అండ్ పర్ఫెక్ట్ స్టెలైట్ వెసరా స్టైల్ ఎగ్జాంపుల్‌గా మనం చూసుకోవచ్చు. సో, స్టెలైట్ వెసరా అంటే ఏంటంటే స్టార్ షేప్డ్ ప్లాన్ ఉంటది. సో, ఇక్కడ స్టార్ షేప్డ్ ప్లానింగ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటది. సో, ఈ యొక్క టైప్ ఆఫ్ స్టైల్ అనేది డిఫైనింగ్ ఫీచర్ అనమాట. వెసరింగ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కి. సో, ఈ యొక్క ఆర్కిటెక్చర్స్ అనేవి డెక్కన్ రీజియన్‌లో ఫ్లరిష్ అయ్యి ఉంటుంది. సో, వెసరా స్టైల్‌లో ఏంటంటే డిఫైనింగ్ ఫీచర్ ఏంటంటే, సో, ఈ స్టార్ షేప్డ్ టైప్ ఆఫ్ ప్లానింగ్ అనేది. సో, స్టెల్లైట్ ప్లాన్ అంటే శాంక్టమ్ గానివ్వండి, టవర్ గానివ్వండి, సో, అంటే విమాన సో, ఈ యొక్క మేజర్ టవర్ గానివ్వండి, సో, ఏంటి స్టార్ షేప్ లేఅవుట్ తోటి డిజైన్ చేయడం జరుగుతుంది. సో, రొటేటింగ్ స్క్వేర్స్, సో, కాంప్లెక్స్ యాంగులర్ ఎక్స్టీరియర్స్ అనేవి ప్రెజెంట్ అయ్యాయి. సో, కాంప్లెక్స్‌గా ఈ స్టార్ షేప్డ్ లేఅవుట్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. సో, ఈ యొక్క స్టెల్లైట్ అండ్ మెసరా ఆర్కిటెక్చర్‌లో కీ క్యారెక్టరిస్టిక్స్‌లో ఇది మెయిన్‌గా స్టెల్లైట్ ప్లాన్ అనేది. నెక్స్ట్ జగతి ప్లాట్‌ఫార్మ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్లాట్‌ఫార్మ్ కింద చూసుకుంటే మనకి పెడెస్టల్ ఆర్ ప్లాట్‌ఫార్మ్ అనేది స్టార్ షేప్డ్ ప్లాన్‌లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేట్ కార్వింగ్స్. సో, ఈ యొక్క కార్వింగ్స్ అనేవి సోప్ స్టోన్ తోటి చేయడం జరుగుతుంది. సో, ఇదేంటంటే సిస్టిక్ అనే బ్లెండింగ్ అనేది ఉంటుంది. సో, ఎక్స్‌ట్రీమ్ డీటెయిలింగ్స్ అనేవి గానివ్వండి, ఆర్నమెంట్స్ గానివ్వండి, వాల్స్, పిల్లర్స్ ఇవన్నీ ఎక్స్‌ట్రీమ్ డీటెయిలింగ్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో, ఇదిగోండి. ఈ ఇమేజెస్ చూడండి. సో, ఈ కార్వింగ్స్‌కి సంబంధించి ఎంత డీటెయిలింగ్ ఆర్నమెంట్స్ గానివ్వండి, ఈ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, సో, ఇవన్నీ ఎక్స్‌ట్రీమ్ డీటెయిలింగ్స్ తోటి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో, ఇవన్నీ సోప్ స్టోన్‌తో చేయడం జరిగింది. ఇదిగోండి. సో, ఈ కిరీటాలకు సంబంధించి గానివ్వండి, ఆర్నమెంట్స్ గానివ్వండి, సో, ఇవన్నీ ఎక్స్‌ట్రీమ్ డీటెయిలింగ్స్ తోటి వీళ్ళు చేయడం జరిగింది. సో, ఇది ఏ స్టోన్‌తో చేశారు అంటే సోప్ స్టోన్‌తో చేశారు. సో, ఇది ఇమేజెస్ గురించి.
సో ఇదమ్మా వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి. సో నెక్స్ట్ చూడండి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ టెంపుల్స్. సో ఈ టెంపుల్స్లో ఉన్న స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఏంటి? సో కామన్ ఆర్కిటెక్చరల్ పార్ట్స్, గర్భగృహ, శాంక్టమ్, ఆంటారల, వెస్టిబ్యూల్, అండ్ నెక్స్ట్ మండప హాల్స్, సర్కంబులేటరీ పార్ట్స్ అంటే ప్రదక్షిణ హాల్స్ కిందను. అండ్ నెక్స్ట్ టవర్ ఆర్ డోమ్. సో ఆంతారల అంటే ఏంటంటే మెయిన్ గర్భగృహకి అండ్ తర్వాత మండపాకి సంబంధించి మధ్యలో ఉండే పార్ట్. సో వీటిని కనెక్ట్ చేసే పార్ట్. ఇమేజెస్లో కూడా మీకు ఇందాక చూపించాను వెస్టిబ్యూల్ అనేది. ఇదిగోండి. సో ఇక్కడ మనకి మేజర్గా గర్భగృహ అనేది ప్రజెంట్ ఉంది. నెక్స్ట్ ఇది మండపం. సో వీటిని కనెక్ట్ చేసే పార్ట్ని వెస్టిబ్యూల్ అంటాం. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. వెస్టిబ్యూల్ అనేది ఏంటంటే సో గర్భగృహాన్ని అండ్ తర్వాత మండప హాల్ని కనెక్ట్ చేసే పార్ట్. సో దీస్ ఎలిమెంట్స్ రెగ్యులేట్ మూమెంట్ అండ్ వర్షిప్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఎలిమెంట్స్ అనేవి రెగ్యులేట్ చేస్తాయి మన యొక్క మూమెంట్స్. సో ప్రదక్షిణాలు చేసే టైంలో కానివ్వండి, సో యొక్క ఈ మూమెంట్స్ అండ్ రిచువల్స్ టైంలో మన మూమెంట్స్ని కానివ్వండి, తర్వాత వర్షిప్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి ఈ యొక్క ఎలిమెంట్స్ అనేవి. సింబాలిజం ఇన్ టెంపుల్ డిజైన్. Temples are symbolic mountains. Meru, the vertical tower, symbolizes spiritual ascent. The temple's axis tower often allies with cosmic directions, reflecting ancient scientific planning. సో చూడండి అమ్మ, టెంపుల్స్ ఆర్ సింబాలికలీ మౌంటైన్స్. సో ఈ సింబాలికల్గా మౌంటైన్స్తో కంపేర్ చేస్తాం. సో ఇవి వెర్టికల్ టవర్స్. సో ఈ స్పిరిచువల్ అసెంట్ అనేది సింబలైజ్ చేస్తూ ఉంటాయి వెర్టికల్ టవర్స్ అనేవి. తర్వాత ద టెంపుల్ యాక్సెస్ ఆఫెన్ అలైన్స్ విత్ కాస్మిక్ డైరెక్షన్. సో ఈ టెంపుల్ యొక్క యాక్సెస్ అనేది మెయిన్ యాక్సెస్ అనేది కాస్మిక్ డైరెక్షన్స్ తోటి. సో ఈ పర్టికులర్ ప్లేస్లో ఏ డైరెక్షన్లో ఈ యొక్క టెంపుల్ అనేది బిల్డ్ చేయాలి అండ్ అనేవి ముందుగానే ఒక మన హిస్టారికల్లో ఉంది. సో దాన్ని బట్టి టెంపుల్స్ కానివ్వండి ఈస్టర్న్ తూర్పు దిక్కుగా ఫేసింగ్ ఇవ్వడం కానివ్వండి, సో ఇలాగా ఈ కాస్మిక్ డైరెక్షన్స్ ద్వారా ఈ టెంపుల్ యాక్సెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో రిఫ్లెక్టింగ్ ఏన్షియన్ సైంటిఫిక్ ప్లానింగ్. సో ఇవేం రిఫ్లెక్ట్ చేస్తే యొక్క ఏన్షియన్ సైంటిఫిక్ ప్లానింగ్ అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ యొక్క కీ ఆస్పెక్ట్స్ ఏంటి ఈ సింబలైజం టెంపుల్ డిజైన్స్లో, సో టెంపుల్ ప్లానింగ్లో కానివ్వండి, కీ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి కాస్మిక్ అలైన్మెంట్. సో కాస్మిక్ అలైన్మెంట్లో మందాల. సో టెంపుల్ లేఅవుట్ అనేది జియోమెట్రికల్గా యూనివర్స్ స్ట్రక్చర్కి హార్మనీగా ఉందా లేదా అనేది చూసుకుంటారు. సో కాస్మిక్ అలైన్మెంట్ అది ఎలా ఉంది, సో డైరెక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, సో ఇవన్నీ సో ఇది ఫస్ట్గా చూసుకునేది. నెక్స్ట్ ఆంథ్రోపోమార్ఫిక్ బాడీ. సో ఆంథ్రోపోమార్ఫిక్ బాడీ ఏంటంటే టెంపుల్, సో ఒక బాడీ ఆ గాడ్ కానివ్వండి గాడ్డెస్ని చూపించే ఒక టెంపుల్ అనేది గ్రౌండ్ బేసిస్లో ఉండాలా అండ్ ఏ బేస్లో ఉండాలి
అండ్ శిఖరాకి సంబంధించి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉండాలది. సో, ఈ టైప్ ఆఫ్ ఆంథ్రోమార్ఫిక్ బాడీ థింగ్స్ గానివ్వండి. అండ్ వెర్టికల్ హైరార్చీ. సో, వెర్టికల్ హైరార్చీ అనేదేంటంటే, సిగ్నిఫైస్ చేస్తుంది. సో, ఫ్రమ్ ఎర్త్‌లీ ప్లేన్ నుంచి భూలోకం నుంచి అంటే ఎర్త్‌లీ ప్లేన్ నుంచి హయ్యర్ సెలెస్టియల్ రిలయన్స్‌లోకి. సో, ఈ ఎర్త్ కన్నా పైన ఉన్న సెలెస్టియల్ ప్లేసెస్‌లోకి వెళ్ళడానికి ఈ యొక్క వెర్టికల్ హైరార్చీ అనేది చూపిస్తుంది. సో, వెర్టికల్ హైరార్చీ అనేది దేన్ని మిమిక్ చేస్తుంది అంటే, చక్రాస్ గానివ్వండి, యోగా ప్రాక్టీసెస్‌లో చక్రాస్ ఇవన్నీ వీటిని మిమిక్ చేస్తా ఉంటుంది. నెక్స్ట్ గర్భగృహ అంటే ద శాంక్టమ్. సో, ఆ గాడ్‌ని గాడ్ నుంచి సెపరేట్ ఛాంబర్. సో, దాన్నేంటంటే ఛాంబర్ అని కూడా అంటారు. సో, ఈ యొక్క ఛాంబర్ అనేది డార్క్‌గా ఉంటుంది. స్మాల్‌గా సెంట్రల్ స్పేస్‌లో ప్రెజెంట్ ఉంది. సో, ఆ యొక్క టెంపుల్‌కి సంబంధించి అది సెంట్రల్ ప్లేస్ అవుతుంది. ఆ యొక్క గర్భగృహ అనేది సెంట్రల్ ప్లేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓరియంటేషన్ అండ్ ఎంట్రన్స్. సో, కార్డినల్ డైరెక్షన్స్ ద్వారాను అండ్ సన్ పాత్స్, కాస్మిక్ సైకిల్స్ ద్వారా బేస్ చేసుకొని ఈ యొక్క డైరెక్షన్స్ అనేవి ఇస్తా ఉంటారు. సర్కంబులేషన్ అంటే సంబంధించిన ప్రదక్షిణ హాల్స్. సింబాలిక్ ఆర్నమెంటేషన్. వాల్స్ గానివ్వండి, ఇవన్నీ ఇమేజెస్ తోటి, పిక్చర్స్ తోటి గాడ్స్ నేచర్ గానివ్వండి అండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్, ఆర్నమెంటేషన్స్ అనేవి చేస్తా ఉంటారు. అండ్ తర్వాత న్యూమరికల్ సింబాలిజం. పిల్లర్స్ గానివ్వండి, స్టెప్స్ గానివ్వండి అండ్ తర్వాత గేట్స్ కూడా న్యూమరికల్ సింబాలిజం తోటి సో, ఎన్ని పిల్లర్స్ ప్రెజెంట్ అయ్యి ఉండాలి అండ్ ఎన్ని స్టెప్స్ ఉండాలి. ఇలా వీటిని చూసుకొని ఈ యొక్క కన్‌స్ట్రక్షన్స్ అనేవి చేస్తా ఉంటారు. సో, ఇవి ఏన్షియంట్ టెంపుల్స్ సంబంధించిన ఆర్కిటెక్చర్స్ గురించి. హ్మ్. సో, మాక్స్ గురించి టుమారో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో, ఎగ్జాంపుల్స్ వరకు చూద్దామమ్మా. టెంపుల్ స్కల్ప్చర్ అండ్ డెకరేషన్. Temple walls displays gods, dances, mythology, social life, and nature motifs. So decoration serves educational, devotional purposes, turning temples into stone encyclopedias. సో, టెంపుల్ వాల్స్ మీద ఏంటంటే గాడ్స్ గానివ్వండి, డాన్సెస్, మైథాలజికల్ థింగ్స్, సోషల్ లైఫ్స్, న్యాచురల్‌గా ఉండే మోటివ్స్ గాని, సో, వీటినన్ని ఆహ్, కార్వింగ్స్ అనేవి చేస్తారు. సో, రిప్రజెంట్ చేస్తారు దాని యొక్క టెంపుల్స్ వాల్స్ మీద. డెకరేషన్స్ అనేవి ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ గాను అండ్ అలాగే డివోషనల్ పర్పస్ గాను వర్క్ అవుతాయండి. సో, ఈ బోత్ టైప్ ఆఫ్ పర్పస్‌కి సర్వ్ చేస్తా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క టెంపుల్స్‌ని ఒక స్టోన్ ఎన్‌సైక్లోపీడియాస్ కింద సో, మనకి బుక్‌లో ఎన్‌సైక్లోపీడియాస్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో, అలాగే ఈ టెంపుల్స్‌ని ఒక స్టోన్ ఎన్‌సైక్లోపీడియాస్ కింద కన్వర్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే సన్ టెంపుల్, కోనార్క్. దిస్ టెంపుల్ వాస్ కన్సీవ్డ్ ఆహ్ has a giant solar chariot with carved wheels and horses. ఇక్కడ మనకి పిల్లర్స్ గానివ్వండి, హార్సెస్ 4 టైప్ ఆఫ్ హార్సెస్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ 12 పిల్లర్స్ గానివ్వండి, ఇలాగ కార్వింగ్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయని చెప్పుకున్నాం. సో, ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ ఇంక్లూడ్స్ లార్జ్ హాల్స్ అండ్ ఎలాబరేట్ కార్వింగ్స్ షోస్ సైంటిఫిక్ అండ్ ఆర్టిస్టిక్ మాస్టరీ. సో, ఆర్కిటెక్చర్ ప్లానింగ్స్ లో ఏంటంటే లార్జ్ హాల్స్, ఎలాబరేట్ కార్వింగ్స్ అండ్ ఇవన్నీ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. దేన్ని షోకేస్ చేస్తాయంటే సైంటిఫిక్ అండ్ ఆర్టిస్టిక్ మాస్టరీననేది షోకేస్ చేస్తా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ known for lofty platforms, mandapas, and elaborate sculptures. These temples show advanced planning with entrance halls, sanctums, and richly decorated exteriors. సో, ఖజురహో టెంపుల్స్ గురించి కూడా మనం ఇమేజెస్ చూపించాను కదా! ఇదిగోండి ఇది ఖజురహో టెంపుల్ గురించి ఉన్న ఇమేజెస్.
సో, ఈ టెంపుల్‌లో ఏంటంటే లాఫ్టీ ప్లాట్‌ఫార్మ్స్ గాని, మండపాస్, ఎలాబరేట్ స్కల్ప్చర్స్ అనేవి ఎలాబరేట్‌గా అండ్ డీటెయిలింగ్స్ తోటుంటాయి. అండ్ దీస్ టెంపుల్స్ అనేవి ఏం ఇక్కడ ఉండే మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఎంట్రన్స్ హాల్స్ గానివ్వండి, శాంక్టమ్స్ అండ్ హైలీ డెకరేటెడ్ ఎక్స్‌టీరియర్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వస్తే బృహదేశ్వర టెంపుల్. సో, a masterpiece of Chola architecture built in granite with an enormous vimana representing engineering excellence and balanced proportion. మీకు ఆల్రెడీ ఇమేజెస్ నేను చూపించానమ్మ టెంపుల్. సో, ఇక్కడేంటంటే గ్రానైట్ స్టోన్స్ తోటి కార్వింగ్స్ అనేవి చేశారు. సో, ఈ యొక్క టెంపుల్ అనేది చోలాస్ బిల్డ్ చేశారు. సో, ఇదమ్మా ఈ యొక్క ఇమేజెస్ గురించి అండ్ ఆర్కిటెక్చర్ వీటి గురించి. సో, ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ద్రావిడియన్ అండ్ నగర స్టైల్ ఆర్కిటెక్చర్. సో, వీటి రెండిటిని కంబైన్ చేస్తే మనకి వెసరా స్టైల్ అనే ఆర్కిటెక్చర్ అనేది వచ్చింది. సో, ఇదమ్మా ఈరోజు టాపిక్ గురించి. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో, టుమారో మనం ఏంటంటే మాస్క్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ యొక్క ఆర్కిటెక్చర్స్ గురించి. ఇదయిన తర్వాత చర్చెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, టుమారోతో టాపిక్ అనేది అయిపోతుంది. సో, ఓకే. సో, ఓకే అమ్మ. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్ యూ అమ్మ.